వాళ్ళదోలా డిల్యూషన్లోనే ఉంటారు. మీరు ముందే చెప్పుంటే ప్రికాషన్ తీసుకుని ఉండేవాళ్ళం. సరే ఓకే, తన కేస్ స్టడీ, మెడికేషన్, ఈ డీటెయిల్స్ అన్ని నాకు ఇవ్వండి. తన డాక్టర్ రే నా బిడ్డ ఏమైంది? అది నా బిడ్డ. ఏం జరుగుతుంది? నా బిడ్డని ఇచ్చేయండి. అమ్మా, దివ్య, దివ్య, నువ్వు చెప్పేది వినమ్మా. ఆ బిడ్డ నాకు పెట్టి చెప్పేది విను. ఇలా వచ్చేమ్మా. దివ్య, ఇలా రా. అరే రే, ఇలా చూడు దివ్య, వాళ్ళకి బిడ్డనిచ్చేమ్మా ప్లీజ్, బిడ్డనిచ్చే. నా బిడ్డ. అమ్మా, సారీ దివ్య, నా నువ్వు రా. బిడ్డను చూడాలి. దివ్య, నాకు నా బిడ్డ కావాలి. దివ్య, ఇది మన బిడ్డ కాదు దివ్య. ఇవ్వండి. వీడు నా బిడ్డ కాదా? అంతా కరెక్ట్ గానే ఉందిగా. మీరు ఇమీడియట్ గా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోండి. ఆనంద్ పోలీసులు తీసుకొస్తున్నాడు చూడండి. ఈ హాస్పిటల్లో రోజుకి 10 నుండి 12 డెలివరీలు జరుగుతున్నాయి. చేతికి ట్యాగు, ఫుట్ ప్రింట్, బ్లడ్ గ్రూపు అన్ని సరిగ్గానే ఉన్నాయి. వీఆర్ క్లీన్. పేషెంట్ కి పాథాలజీ ఉంది. ఇట్స్ నార్మల్. ఇక్కడ చూడండి, లేబర్ వార్డ్ ఎగ్జిట్, ఇంకుబేటర్ బ్లాక్, ఇంకుబేటర్ వార్డ్ ఎగ్జిట్. చూసారా? మీరే చూసారుగా. అసలు ఇక్కడ ఏదైనా సందేహం వచ్చేటట్టుందా? దివ్య అంటే ఈవిడేనా? అవును సార్. నేను మొత్తం చెక్ చేశాను బ్రదర్, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మీరే మీ వైఫ్తో మాట్లాడి కన్విన్స్ చేయండి. సార్, అఫీషియల్గా కంప్లైంట్ తీసుకోండి సార్. అప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. పర్లేదా? మీ సైడ్ వీక్గా ఉంది. అనవసరంగా మీకే ఇబ్బందులు వస్తాయి. మీరు లాయరే కదా, చెప్పండి. మీరు కంప్లైంట్ తీసుకోండి సార్. వాళ్ళ నుంచి ఏదైనా ఎదురు చూస్తున్నారా? కాంప్రమైజ్గా మాట్లాడమంటారా? నాకు నా బిడ్డ కావాలి సార్. హాస్పిటల్ సైడ్లో ఏ తప్పు కనిపించట్లేదు. మీ ఇద్దరు తప్ప మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా హాస్పిటల్కి ఫేవర్గానే రిపోర్ట్ ఇచ్చారు. లేదు, మీరు కంప్లైంట్ తీసుకోండి సార్. మూర్ఖుడిలా మాట్లాడుకు మావా. ఇదేమీ ఆట కాదు. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాన్ని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. రే సారీ రా, నా ఉద్దేశం అది కాదు. అసలు ఆ బిడ్డ మీ బిడ్డ కాదని మీకు అనిపిస్తోందా? ఇంటికి వెళ్తాం దివ్య. మరి మన బిడ్డ? దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. డాక్టర్స్, నర్స్, పోలీస్. నువ్వు నాకు వాళ్ళందరి గురించి అనవసరం. నువ్వు చెప్పు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం దివ్య, ప్లీజ్. దీన్ని మేము పోస్ట్ పార్టం డిప్రెషన్ అని అంటాం. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? అసలు ఆ బిడ్డ మీ బిడ్డ కాదని మీకు అనిపిస్తోందా? నాకు వాళ్ళందరి గురించి అనవసరం. చేతికి ట్యాగు, ఫుట్ ప్రింట్, బ్లడ్ గ్రూపు అన్ని సరిగ్గానే ఉన్నాయి. నా కొడుకు ఎలా ఉంటాడో నాకు తెలీదు. పసిపిల్లడు ఎలా కనపడకుండా పోతాడో. ఇప్పుడు సమస్య అది కాదు. మన దగ్గరున్న బాబు అది మన బాబు కాదు. ఎలా చెప్తున్నావు? దివ్య చెప్పింది. అది ఓ పెద్ద ప్రాసెస్ బ్రదర్. మీరు కంప్లైంట్ ఇచ్చినా కోర్టు ఆర్డర్ తీసుకోవాలి. ఆ ఆర్డర్ కాపీని జిహెచ్ డాక్టర్కి ఇస్తే వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ పేపర్ని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇస్తే వాళ్ళు ఎంట్రీ వేసి టెస్ట్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ మనకన్నా ముందు 100 మంది లైన్లో ఉంటారు. ఎంత టైం పడుతుంది సార్? 1 నెల నుంచి 2-3 నెలల వరకు పట్టొచ్చు. వేరే దారుందా సార్? ఓసారి ప్రైవేట్లో ట్రై చేసి చూడండి. అలా చేసిన 2 వీక్స్ పడుతుంది. రే నీకేమైనా మెంటలా? ఏమైనా చేయకపోతే చచ్చిపోతుందిరా. హలో సార్. రే సరే రండి సార్. హాయ్ సార్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. 27 ఇయర్స్గా పనిచేస్తున్నారు. క్రైమా లేక సివిలా? సివిల్. మీ బిడ్డ మీకే పుట్టాడు అంటే మీ ప్రాబ్లం సివిల్. అదే మీ బిడ్డ మరొకరికి పుట్టాడంటే అప్పుడు మీ ప్రాబ్లం క్రైమ్. బిడ్డని ఎత్తుకుపోయారు సార్. లేదు సార్, మార్చేశారనుకుంటున్నాను. అయితే క్రైమే. అఫీషియల్గా వెళ్ళామంటే స్టేషన్ అని, జిహెచ్ అని, కోర్ట్ ఆర్డర్ అని తిరగాలి. ప్రైవేట్లో కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి. డిఎన్ఏ ల్యాబ్స్, అమృత ఇన్స్టిట్యూట్, ఇవన్నీ రెప్యూటెడ్ ల్యాబ్స్. అయితే 3 వారాలు పడుతుంది. అంత టైం లేదు సార్.
కొంచెం త్వరగా సార్. మీరు కాస్త ఖర్చు పెడితే ఒక 48 అవర్స్లో తీసిస్తాను. కోర్టు కూడా ఈ రిపోర్ట్ ఒప్పుకుంటుంది. కానీ మీ ఆపోనెంట్ గవర్నమెంట్ సైడ్లో కూడా చెక్ చేయాలంటారు. చూసుకుందాం మావా. శాంపుల్ కిట్ ఇస్తాను. బిడ్డ ఫాదర్, మదర్, ఇంకా బిడ్డ శాంపుల్ ఇస్తే చాలు. సార్ ఆ బిడ్డ మీ బిడ్డ కాదానంద్. వీడు మన బిడ్డ కాదు ఆనంద్. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నాకు నా బిడ్డ కావాలి. నేను నా కొడుకు చూడాలి. సార్ సార్ డిఎన్ఏ రిపోర్ట్. మీరు ఉండండి. సరే. ఎప్పుడు తీశారు? సార్ మీరు అడిగిన ప్రూఫ్ ఉంది సార్. త్వరగా వెళ్ళి హాస్పిటల్ అడగండి సార్. హాస్పిటల్లో కోఆపరేట్ చేయరు బ్రదర్. కోర్టు ఆర్డర్ వచ్చాకే మనం ప్రొసీడ్ అవ్వాలి. అసలుకే అది రెప్యూటెడ్ హాస్పిటల్. మీరు కోర్టులో ఫైల్ చేయండి, నేను పుష్ చేస్తాను. సార్ అంతవరకు నా బిడ్డ. సార్ మా సైడ్ నుంచి మేమంతా క్లియర్ గా చెక్ చేశాం సార్. మా లాయర్తో మాట్లాడండి, కోర్టులో చూసుకుందాం. ఏమయ్యా 405 అయ్యగారు, డ్యూటీ ఎస్ఐ ఎవరున్నారు? నాగరాజయ్యా, కానీ బందోబస్తు కోసం వెళ్ళారయ్యా. చిన్నస్వామి ఉన్నారా? ఆయన ఉన్నారు సార్. సరే పిలవండి. అలాగేనయ్యా. సార్, చైల్డ్ లిఫ్టింగ్ కేసు సిఆర్బిలో అడిగి మిస్సింగ్ అండ్ ఫౌండ్ ఏంటో చూడండి. సార్ 3 వారాల్లో రిటైర్మెంట్. స్టేషన్లో ఎవరైనా ఉన్నారో చూసారా? 3 వారాల టైం ఉంది కదా, ఈ ఒక పని చేయండి, ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఓకే సార్. మీరు ఆ కాపీ తీసుకుని కోర్టుకి వెళ్ళి అప్లై చేయండి. సార్ కొంచెం త్వరగా సార్. చేస్తాను బ్రదర్. హలో పద. చెప్పండి సార్. చైల్డ్ లిఫ్టింగ్ అయ్యా, రాసుకో. అలాగే సార్. ఏం జరిగిందో డీటెయిల్గా చెప్పండి. వైఫ్ చేతిలో బిడ్డను పెట్టిన తర్వాతే బిడ్డ కనబడట్లేదని తెలిసింది సార్. బిడ్డ కనిపించకుండా పోయిందంటే సిఆర్పిసి 154, 155. కిడ్నాప్ అయితే ఐపీసీ 363, బెచ్చవెత్తుకోవడానికైతే 363A. అదే కిడ్నాప్ అండ్ మర్డర్ అయితే 364, ర్యాన్సమ్ అయితే 364A. సరిగ్గా చెప్పాలి. కోర్టులో ఫైల్ చేయబోయేది ఎవరు? వీడే సార్, నా ఫ్రెండ్ లాయర్. చేస్తావా? చేస్తాను సార్. ఉదయం 8 గంటలకి క్వార్టర్స్కి వచ్చేయండి. సరే సార్. చెప్పండి సార్. నీ స్టాండ్కి ఎవరైనా చంటి బిడ్డతో సవారీకి వచ్చారా? ఏమో తెలియదు సార్. చంటి బిడ్డల గురించి తెలిస్తే చెప్పు, లేదా పిల్లల గురించి తెలిస్తే చెప్పు. సరే చెప్తాను సార్. భోజనం దివ్య తిని వెళ్ళమని చెప్పమ్మా. లోపలికి రండి. రేణు, ఆ మాత్రలు పట్టరా. సార్ పెటిషన్ సార్. కరెక్ట్గా ఉందా? నేను ఫైల్ చేసి వస్తాను సార్. ప్రెషర్ చేసే నెంబర్ తీసుకోండి. తీసుకుంటాను సార్. సరే రేణు, నేను వస్తాను. జైలు నుంచి ఎవడన్నా వచ్చాడేమో అని చూస్తున్నావా? మాట్లాడాను, ఎస్పీని కలవాలి. చైల్డ్ లిఫ్టింగ్ అంటే అడాప్షన్, సెక్స్ అబ్యూస్, సాక్రిఫైస్, ఆర్గాన్ థెఫ్ట్ ఇలాంటివి. రెగ్యులర్గా తీసుకెళ్లేవాడు తీసుకెళ్లిపోతూనే ఉంటాడు. కానీ ఎందుకని ఇలా బిడ్డని మార్చడం చేశారు? కొత్తగా ఉంది. మోటివ్ ఏమై ఉంటుంది? సిఆర్పిలో మన షణ్ముఖం ఉన్నాడు, ఒకసారి మాట్లాడి చూద్దాం. అవును, బిడ్డ మాయమయ్యి ఎంతకాలం అయింది? 5 రోజులు ఉంటుంది సార్. ఓ, ఏమైంది సార్? సిటీలో ఉన్న అన్ని క్రైమ్స్ అప్డేటెడ్గా ఉంటాయా సార్? అవునవును, సిటీలో ఉన్న 102 స్టేషన్స్లో నిన్న రాత్రి వరకు అప్డేట్ అయి ఉంటాయి. ఏమయ్యా, షణ్ముఖం ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరు అడిగినా డీటెయిల్స్ ఇస్తారా సార్? అడగాల్సిన వాళ్ళని అడగాలి, అది ఓ పద్ధతిలో అడగాలి. సార్ ఏం లేదు, లాస్ట్ 10 రోజులుగా పిల్లలు ఎక్కడ కనపడకుండా పోయారో, దొరికారో అన్నది మేము చూడగలమా సార్? అంటే పుట్టిన బిడ్డని కనిపెట్టడమే కష్టం. మన దగ్గర ఒక పిల్లాడు ఉన్నాడు కదా సార్. ఒకవేళ ఈ బాబుని వాళ్ళు వెతుకుతూ ఉంటే
వేరే ఏదైనా కేసులో ఓ బెడ్ను తీసుకొని ఇంకో బెడ్ను పెట్టినట్టు ఎంఓ ఉందా? ఒక వస్తువుని తీసి ఇంకొక వస్తువుని పెట్టడం అనేది బంగారం విగ్రహం దొంగతనంలో జరుగుతుంది. ఇదిగో డీటెయిల్స్ వచ్చాయి. లాస్ట్ 2 yearsలో సార్ నోట్ చేసుకోండి సార్, మొత్తం 78 కేసులు. ఇదంతా పుట్టి 10 రోజుల్లో దొంగతనం చేసినవే. వాటిలో 70 కేసులు మగపిల్లలే. అయినా మగపిల్లలు, ముఖ్యంగా మొదటి కొడుకు, 72 గంటలు దాటితే చాలా కష్టమే. 72 గంటలు దాటితే ఏంటి సార్? మగపిల్లడైతే ఏంటి సార్? అమ్మాయిలైతే విదేశాలు,